వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సుమిచిత్రాలు. ఈరోజు శ్రావణ మాసం సెకండ్ ఫ్రైడే అనమాట. అండ్ పూజ కూడా ఉంది ఈరోజు. అంటే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవట్లేదు. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అనే స్మాల్ కన్ఫ్యూజన్ ఉండేది, కానీ ఇట్ వాస్ క్లియర్ దట్ నెక్స్ట్ వీక్ అని అయినా కూడా ఈ వీక్ చేసుకోవచ్చు, బికాజ్ ఎనీ ఫ్రైడే బిఫోర్ పౌర్ణమి చేసుకోవచ్చు అని చెప్పి చాలా చోట్ల విన్నాను. బట్ ఈరోజు అయితే నేను చేసుకోవట్లేదు, నెక్స్ట్ వీకే అనుకుంటున్నాను. అయినా కూడా ఫ్రైడే కదా, సో జనరల్గా అమ్మవారికి ఏదైనా కుక్ చేసి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను. అండ్ సింపుల్గా అయిపోయేలాగా లెమన్ రైస్ ఇంకా గులాబ్ జామున్ అనుకుంటున్నాను అనమాట. గులాబ్ జామ్ మా ఇంట్లో చాలా రోజుల నుంచి అలా ఉండిపోయింది, అంటే ఎంటీఆర్ వాళ్ళది ఇన్స్టెంట్ది. సో చేసేస్తే అయిపోతుంది. ప్లస్ మా హస్బెండ్ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారనమాట గులాబ్ జామ్ తినాలని ఉందని. సో అందుకనే అది ప్లానింగ్ ఈరోజు. సో it will just be a day in my life kind of a vlog, plus with small puja and naivedyam. అందుకని ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఇన్ జనరల్ ఫెస్టివల్ డేస్ రోజు వ్లాగ్ చేస్తూ కుక్ చేసుకుంటూ పూజ చేసుకోవడం అంటే ఇట్ విల్ బీ టూ హెక్టిక్ అనిపించింది. సో ఇట్స్ అ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ మై డే విల్ లుక్ లైక్ ఆన్ ఎ పూజా డే అని ఈరోజే నేను చేసేస్తున్నాను. ప్లస్ కొంచెం స్ప్రెడ్ అవుట్గా ఉంది కదా డే ఈరోజు, అందుకని ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నాకు కాఫీ తాగేస్తున్నాను. ఫస్ట్ ఒక 1 hour అయింది లేచి, బట్ మా హస్బెండ్ వర్క్కి వెళ్ళారు. సో తనకి ప్యాకింగ్ చేయడం, ఫుడ్ ప్యాకింగ్ వాటితో టైం అయిపోయింది. అండ్ ఈ మధ్య అయితే నేను ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కాఫీ తాగకూడదు అని అనుకుంటున్నాను. కాన్షియస్గా మేకింగ్ అన్ ఎఫర్ట్ నాట్ టు డూ దాట్. ఏదో వామ్ వాటరో లేకపోతే అజ్వైన్ వాటర్ అలాంటివి తాగి అండ్ దెన్ హ్యావింగ్ సమ్ డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత ఒక 1 hour గ్యాప్ తీసుకొని ఇలా కాఫీ తీసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఐఎమ్ నాట్ కాఫీ అడిక్ట్, కానీ యూఎస్కి వచ్చాక బాగా అలవాటైపోయింది కాఫీ మార్నింగే తాగడం. అండ్ ఇక్కడ మిల్క్ వల్ల ఏమో కానీ లాక్టోస్ ఇంటాలరెన్స్ అని చెప్పను, బట్ ఇట్స్ గివింగ్ మీ లిటిల్ అప్సెట్ టమ్మీ అనమాట తాగిన వెంటనే, ఇఫ్ ఇట్స్ ఆన్ ఎంప్టీ స్టమక్. అందుకనే ఈ మధ్య ఐఎమ్ జస్ట్ నాట్ హ్యావింగ్ కాఫీ యాజ్ ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. సో ఎనీవే ఐల్ హ్యావ్ దిస్, ఐల్ గో టేక్ బాత్ అండ్ దెన్ వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. అది ఫుడ్ ప్రిపేర్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఓకే, ఐఎమ్ రెడీ నౌ. ఇలాంటి పూజలు చేసుకుందాము ఏమైనా చేద్దాం అన్నప్పుడు నా జుట్టు అస్సలు కోఆపరేట్ చేయదు అనమాట. ఇట్ బికమ్ సూపర్ డ్రై. పైగా ఇక్కడ వానలు అవన్నీ పడుతున్నాయి కదా, హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయి చాలా డ్రై అయిపోయింది. ఇట్ గివ్స్ మీ అ లాడ్ ఆఫ్ పెయిన్ అసలు హ్యాండిల్ చేయడానికి. పైగా ఈ మధ్య నేను ఏదో లుక్ మార్చేద్దామని చెప్పి ఇక్కడ నేను బ్యాంగ్స్ కూడా తీసాను, కర్టన్ బ్యాంగ్స్ అని చెప్పి. అదేమో పెద్ద బిస్కెట్ అయిపోయాయి నాకు. ఇట్స్ గివింగ్ మీ హెడ్ ఏక్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ నాకు ఈ జుట్టుని ఎలా మేనేజ్ చేయాలనే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. మీకు కూడా ఇలా ఏమైనా జుట్టు ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తున్నారు ప్లీజ్ చెప్పరా నాకు కమెంట్స్లో. ఐ రియలీ నీడ్ అడ్వైస్ ఫ్రమ్ యూ గైజ్. నా హెయిర్ స్ట్రాండ్స్ చాలా థిన్గా ఉంటాయన్నమాట, అండ్ అది ఎక్కడ పడితే అక్కడ ఫ్లై అయిపోతూ ఉంటాయి. ఇట్ ఇరిటేట్స్ మీ అ లాట్, ఎస్పెషల్లీ ఇలాంటి స్పెషల్ డేస్లో. అండ్ ఇది మేనేజ్ చేసేసరికి నాకు ఉన్న ఎనర్జీ కూడా పోతుంది అనమాట, చేయాల్సిన ఎనర్జీ కూడా. సో ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ కైండ్లీ గివ్ దెమ్ ఇన్ ద కమెంట్స్. అండ్ యా, నౌ లెట్స్ గో. ఫస్ట్ అయితే నేను దీపారాధన చేసేసుకుంటాను, దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. బిఫోర్ ఐ స్టార్ట్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ, అండ్ ఇట్స్ నాట్ ఎ పెయిడ్ ప్రమోషన్ ఆర్ సచ్. నాకు జస్ట్ ఈ ఆర్టిస్ట్కి ఒక పెద్ద షౌట్అవుట్ ఇవ్వాలని ఉంది. నేను కింద ట్యాగ్ చేస్తాను ఎవరో ఏంటో అని. సో ఇక్కడ చూసిన పటాలు ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఏమో బాలా త్రిపుర సుందరి అనమాట, రైట్ సైడ్లో ఏమో మహిషాసుర మర్దిని. సో ఈ లెఫ్ట్ సైడ్ పటం వచ్చి మా హస్బెండ్ దగ్గర పెళ్ళవ్వక ముందు నుంచే కలెక్షన్ ఉంది. ఇది నేను పెళ్ళయ్యాక నాకు నచ్చి అదే ఆర్టిస్ట్ దగ్గర మళ్ళీ నేను కొనుక్కున్నాను అనమాట, మహిషాసుర మర్దిని. ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొచ్చా. సో ఐ డోంట్ నో వై దిస్ లాట్ ఆఫ్ డివినిటీ ఇన్ దీస్ ఫొటోస్ అనిపిస్తుంది నాకైతే. ఆర్టిస్ట్ పేరు వచ్చి ఆర్ట్ బై ధన్య అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లుక్ ఎట్ ఇట్, అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్, చాలా కొత్తగా ఉంటుంది కలెక్షన్. అండ్ ఆ పెయింటింగ్ కూడా అమ్మవారు చాలా బేబీ ఫేస్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఆ మహిషాసుర మర్దిని కూడా చూస్తే ఇట్స్ వెరీ లుక్స్ సో పవర్ఫుల్ చూడడానికి. సో ఐ థాట్ దీస్ టూ వుడ్ బి అ నైస్ కలెక్షన్ అనిపించి ఇది కూడా కొన్నాను నేను. అండ్ షీ ఆల్సో డస్ అ లాట్ ఆఫ్ అదర్ దేవుళ్ళని కూడా, లక్ష్మీ నరసింహస్వామి, వినాయకుడు, ఇవి కూడా ఉన్నాయన్నమాట వాడి దగ్గర కలెక్షన్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు క్లీనింగ్.
ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. అసలు లెమన్ రైస్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందో టేస్ట్ చేసి కూడా ఎప్పుడు పులిహోర ఇదే అనమాట. నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది మామిడికాయ పులిహోర, లేకపోతే చింతపండు పులిహోర ప్రిఫర్ చేస్తాను. ట్రైన్లలో వాటిల్లో ట్రావెల్ చేస్తూ ఉంటే అయితే ఈ మధ్య మేము స్వజ్జి పులిహోర తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అంటే రైస్ రవ్వతో పులిహోర సేమ్, బట్ ఇట్ విల్ బీ ఆన్ విత్ రైస్ రవ్వ అనమాట. సో అది కూడా నచ్చేది. బట్ ఇప్పుడు లెమన్ రైస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ సింపుల్ రెసిపీ, అందుకే చేస్తున్నాను. ఎందుకంటే పులిహోర అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీక్ రిపీట్ అవుతాయి అనిపించింది. సో అందుకే ఐ ప్రిఫర్డ్ దిస్ అనమాట. సో ఇప్పుడు రైస్ పెట్టేసాను, అది ఉడికేలోపు ఐ ప్రిపేర్ ఫర్ గులాబ్ జామున్ అనుకుంటున్నాను. గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో వెనకాల చదువుతాను. యాడ్ హాఫ్ మెజర్ ఆఫ్ వాటర్ గ్రాడ్యువల్లీ టు 1 measure ఆఫ్ MTR gulab jamuns and knead it. Keep it set to 5. Apply garlic here, both sides apply. Okay. Okay. Oh God. దీనికంట 1 kg ఆఫ్ షుగర్ కావాలంట, 1 liter ఆఫ్ వాటర్ కావాలంట సిరప్ కోసం. ఐ థింక్ ఇట్ విల్ బి టూ మచ్. ఐ డోంట్ థింక్ నేను అంత యాడ్ చేస్తున్నానని. లెట్స్ సీ. ఫస్ట్ అయితే నేను పిండి రెడీ చేసేసుకుంటాను, దెన్ విల్ సీ ఎంత షుగర్ సిరప్ చేసుకోవాలి. ఓకే. అసలు ఈ గులాబ్ జామున్ ప్యాకెట్లో ఈ రెడీ మిక్స్లో ఏముంటుందో అని ఐ థింక్ ఇట్స్ జస్ట్ మైదా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. దిస్ నథింగ్ మోర్ టు ఇట్. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఓకే, వీట్ ఫ్లోర్ అండ్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అంట. బట్ వాట్ ఐ హర్డ్ అంటే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ, షీ యూస్ టు మేక్ గులాబ్ జామున్స్ విత్ కోవా. సో అది న్యాచురల్గా వాళ్ళ ఇంట్లోనే ఇలా చేసుకునేవాళ్ళంట. అసలు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేది అమ్మ. ఇవన్నీ ఏదో నామకే వాస్తే ఇంట్లో చేసుకోవాలంటే అని. బట్ ఐ నెవర్ హ్యాడ్ అ ఛాన్స్ టు టేస్ట్ దట్ గులాబ్ జామున్ అన్ఫార్చునేట్లీ. బట్ ఎక్కడైనా మంచి కోవాతో గులాబ్ జామున్ చేస్తే తినాలని ఉంది. అసలు దీనికి దానికి టేస్ట్ ఎలా ఉంటుందో తేడా కూడా నాకు తెలియదు. ఒకవేళ నిజంగా ఎవరైనా కోవాతో చేస్తే ఇది కోవాతో చేశారని కూడా తెలియదేమో నాకు, ఎందుకంటే ఇప్పుడు టేస్ట్ చేయలేదు కదా. సో చూడాలి ఎలా ఉంటుంది. ఈ కప్తో మెజర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2 cups వచ్చాయి నాకు పిండి. సో దీంట్లో అయితే 1 cupకి 1/4 వాటర్ వేయమన్నాడు. సో నాకు 2 cups వచ్చాయి కాబట్టి హాఫ్ కప్ తీసుకున్నాను. బట్ లెట్స్ సీ, నేను గ్రాడ్యువల్గా వేసుకొని మిక్స్ చేసుకుంటాను, చూడాలి ఎలా వస్తుందో. సేమ్ చపాతీ పిండి కన్సిస్టెన్సీ, అంటే చపాతీ పిండి కలుపుకోవడం వస్తే ఇది మనకు తెలిసిపోతుంది ఎంత కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి అంటే. అసలు దీనికి కాలా జామున్కి డిఫరెన్స్ ఏంటి మీ ఎవరికైనా తెలుసా? జస్ట్ షేప్ ఒకటేనా, లేకపోతే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమైనా తేడా ఉంటాయా కాలా జామున్కి దీనికి? మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, బికాజ్ ఐ డోంట్ నో ద డిఫరెన్స్. కొన్ని గులాబ్ జామున్లో అయితే స్టఫింగ్ కూడా చేస్తారు డ్రై ఫ్రూట్స్తో, పిస్తాస్తో. అది కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళలో చేస్తాము. మా పెళ్ళిలో అయితే మేము దిల్ జామున్ అని పెట్టించామన్నమాట. ఇట్స్ బేసికలీ గులాబ్ జామున్ బట్ ఇన్ ఏ హార్ట్ షేప్. సో బికాస్ ఇట్స్ వెడ్డింగ్ కదా అండ్ ఇట్స్ ఆల్ లవ్ అరౌండ్, సో అందుకని మేము అలా పెట్టించాము. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఫోటో ఉంటే ఐ ట్యాగ్ ఇట్ హియర్. ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే సేమ్ గులాబ్ జామునే, కాకపోతే కొత్త వెరైటీగా ఉంటుందని అంతే. పీపుల్ విల్ యునో లైక్ ఇట్ కదా, ట్రై చేస్తారు. దిల్ జామున్ పెట్టారా, వాట్ ఇస్ దిస్ అని చెప్పి. సో మొత్తం నీడ్ చేసాక ఇలా బాగా మంచిగా డోలా అయిపోయింది. నా చేతికి కూడా ఏం అంటుకోకుండా అంత క్లియర్గా వచ్చింది అనమాట. సో వాడు ఎలాగో 5 minutes రెస్ట్లో పెట్టమన్నాడు. సో ఐమ్ కీపింగ్ ఇట్ అసైడ్. ప్లానింగ్ టు మేక్ అరటికాయ ఫ్రై విత్ రైస్ అండ్ ఎలాగో లెమన్ రైస్ ఉంటుంది, ఇంకా స్వీట్ కూడా ఉంటుంది కదా. సో ఐ వాంటెడ్ టు బీ వెరీ లైట్గా ఉండాలి మీల్ అనుకుంటున్నాను. అందుకే జస్ట్ అరటికాయ ఫ్రై చేసుకుంటున్నాను, జస్ట్ ఫర్ మై సెల్ఫ్. అందుకే జస్ట్ 1 అరటికాయ తీసుకున్నా. నాకు అరటికాయ చాలా ఈజీ అనిపిస్తుంది కుక్ చేయడానికి, ఎందుకంటే ఇట్స్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కొంతమంది ఉడికించుకొని కూడా చేసుకుంటారు, దట్ ఆల్సో ఐ లైక్. అండ్ బాగుంటుంది. అరటికాయతో ఆవకూర, అరటికాయతో పులుసు బెల్లం కూర అని చేసుకుంటారు కొంతమంది జస్ట్ అల్లం పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు, ఫ్రై చేసుకుంటారు ఆనియన్స్ వేసి అలా. ఈరోజు నేను ఆనియన్స్ అయితే వాడట్లేదు. ఎలా చేసుకుంటాను చూడండి, ఎక్స్ట్రీమ్లీ సింపుల్. ఎస్పెషల్లీ మార్నింగ్స్ ఇలా వర్క్ వెళ్తూ ఉంటే వాళ్ళ లంచ్ బాక్సెస్లో పెట్టడానికి, ఆర్ ఈవెన్ ఫర్ కిడ్స్ లంచ్ బాక్సెస్లో పెట్టడానికి అయితే చాలా ఈజీ అండ్ అమేజింగ్ రెసిపీ అనిపిస్తుంది నాకు ఇది. అండ్ ఈ అరటికాయ తరిగాక చేతికి కొంచెం జిగటగా ఉంటుంది కదా. ఐ డెంట్ నో అసలు అలా ఉంటుందని.
నేను ఎప్పుడైతే నా సొంతంగా అరటికాయ కట్ చేయడం మొదలెట్టానో, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద వెడ్డింగ్, నాకు ఐ గాట్ టు నో అనమాట. ఇలా కూడా అవుతుందా అని చెప్పి. కొంతమంది పెరుగు రాసుకొని కట్ చేయంటారు, ఆర్ పెరుగుతో కడుక్కో అంటారు, నూనెతో చేసి చేయమంటారు. ఐ డోంట్ నో ఏది వర్కౌట్ అవుతుందో. నేను ఎప్పుడు ట్రై చేయలే. ఎప్పుడు అనుకుంటాను ఇలా వేసుకొని చేద్దాము అని, బట్ ఐ ఫర్గెట్ అనమాట. సో ఈరోజు కూడా అలానే అయింది. ఇక్కడ అంతా జిగటగా బంకగా బ్లాక్గా అయిపోయింది అనమాట ఇక్కడ. పాపం అమ్మ వాళ్ళు ఎన్నిసార్లు ఉండుంటారో, వాళ్ళకి ఎన్నిసార్లు అయి ఉంటుందో, బట్ దెన్ ఎవర్ కంప్లైంట్ కదా పాపం. ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాను అనమాట. ఐ హ్యావ్ నెవర్ సీన్ మై మామ్ కంప్లైనింగ్ నా చేతులు నల్లగా బికాస్ ఐ హ్యావ్ కట్ అరటికాయ అని చెప్పి. యా, సో ఇట్స్ వెరీ గ్రేట్. అంటే మా జనరేషన్ అయితే ప్రతిదానికి నేను చేశాను చూడు ఇంత అయ్యింది అని చెప్పి ఇంత చాటలా ప్రతి చిన్న వాటికి చెప్పుకుంటాం. పాపం వాళ్ళు ఎంత చేసినా కూడా ఏం అనేవాళ్ళు కాదు. రియలీ గ్రేట్ వాళ్ళు అసలు. నేను ఇక్కడికి వచ్చాక ఎవ్రీడే ఐమ్ రియలైజింగ్ హౌ అంటే సెల్ఫ్లెస్ మై మామ్ వాజ్ అని చెప్పి. నా మామే కాదు, అందరు పేరెంట్స్ అలానే ఉంటారు, అందరు అమ్మలు అంతే. ఈవెన్ మా అత్తయ్య గారు ఆల్సో షీ ఈజ్ వెరీ సెల్ఫ్లెస్. ఎవ్రీవన్ బేసికల్గా, మా పెద్దమ్మలు కానీ మా అత్తయ్య గారు వీళ్ళందరూ వెరీ సెల్ఫ్లెస్ అనిపిస్తుంది. ఎనీవేస్ లెట్స్ గెట్ బ్యాక్. నేను ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఐ యూజువలీ ప్రిఫర్ టు యూజ్ ఐరన్ స్కిల్లెట్స్. ఇక్కడ దొరుకుతాయి బాగానే. సో దీంతో ఏంటంటే ఐరన్ కంటెంట్ న్యాచురల్గా వస్తుందేమో మన ఫుడ్కి అని అనుకొని నేను ఎప్పుడు దీంట్లోనే ప్రిఫర్ చేస్తాను. ఇంకా టైం లేదు అవ్వట్లేదు అంటే అప్పుడు ఎయిర్ ఫ్రైర్ వాడతాను అనమాట. ఇప్పుడు మనకి బోల్ టైం ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్ ప్రిపేరింగ్ అరటికాయ ఫ్రై. దీంతో మనకి ఒకటే పని ఏంటి అంటే ఎవ్రీ టైమ్ యూ వాష్ ఇట్ ఆర్ యూ క్లీన్ ఇట్, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ సీజన్ ఇట్ వెల్. మంచిగా క్లీన్ చేసి డ్రై చేసి మళ్ళీ ఆయిల్ లైట్గా అప్లై చేసి అట్లా చేస్తే బాగానే ఉంటుంది. ఇట్ విల్ బీ ఫైన్. చాలా రోజులు వస్తుంది అనమాట, రస్ట్ పడకండి. మళ్ళీ రస్ట్ పడితే ఇట్స్ అగైన్ పాయిజన్ కదా, యూ కెనాట్ యూజ్ ఇట్. సో అందుకనే దిస్ టేక్స్ లిటిల్ వర్క్ టు మెయింటైన్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. యూ ఫీల్ గుడ్ ఆఫ్టర్ ఈటింగ్. దీంట్లో నుంచి ఒక ఐరన్ కూడా తింటున్నాం న్యాచురల్గా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో యా, అది స్మాల్ బర్నర్కి పెట్టుకుంటా బికాస్ ఫాస్ట్గా మాడిపోతుంది దీంట్లో అయితే పెద్ద బర్నర్లో. ఇంట్లో ఫ్రైస్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఫ్రై అంటే మాది ఆలు కానీ అరటికాయ కానీ దొండకాయ కానీ బెండకాయ కానీ విల్ జస్ట్ పుట్ ఆయిల్, జీలకర్ర ఆర్ ఆవాలు, కరివేపాకు అండ్ కూరలు అంతే. సో అంతే ఉంటుంది అనమాట మా ఫ్రై. అప్పుడప్పుడు అఫ్కోర్స్ ఉప్పు కారం వేసుకుంటాం, కొన్ని వాటిల్లో అయితే శనగపిండి కూడా వేసుకుంటాం అనమాట. దట్స్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ ఫ్రైస్. మేమైతే అట్లనే చేసుకుంటాము. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుంటాను. అంటే ఆనియన్స్ అలా అలవాటు ఉంటుంది, బట్ మాకు అలా అలవాటు లేదు. పైగా ఇప్పుడు శ్రావణ మాసం కదా, సో అసలు మామూలుగా వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ ఇట్ కాన్షియస్లీ ఆన్ ఫ్రైడేస్ అండ్ ట్యూస్డేస్. అరటికాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. లెమన్ రైస్కి పోపు రెడీ చేసుకుంటాను ఈలోపు. ఎవరన్నారో కానీ పులిహోర కలపడం ఆట్రా బాబు అదందరికీ రాదు అని వాడు నిజంగానే అన్నాడు. ఎందుకంటే ఫస్ట్ నేను చాలా పాష్గా ఇలా స్పూన్తో కలిపాను. ఇలా అవ్వదు, ఏవి కలవవు, ఎక్కడికెక్కడ అలానే ఉంటాయని చెప్పి ఇంకా దాన్ని డిక్ చేసేసి హాయిగా చేత్తో కలపడం మొదలెట్టాను అనమాట. ఆ నిమ్మకాయలు అవన్నీ పిండి చేత్తో నీట్గా పిప్పి అంతా తీసి కలిపితే కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. విచ్ ఇస్ వెరీ ట్రూ. అందుకే పులిహోర కలపడం ఆటే, నిజంగానే ఆటండోయ్. అలా ప్రిపేర్ చేసుకున్న లెమన్ రైస్ని కప్లో కూడా తీసుకొని పెట్టుకుంటున్నాను సైడ్కి నైవేద్యం పెట్టడానికి. సో నేను ఇందాక గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ పైన యూనిట్కి ఏదో లీక్ ఉంది అంటే మా మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చారు. సో అందుకే బ్రేక్ వచ్చేసింది. జస్ట్ లెమన్ రైస్ చేసి నేను ఆఫర్ చేస్తాను గాడ్కి. తర్వాత చాలా లేట్ అయిపోయింది లంచ్ ప్రిపరేషన్ కూడా. ఇంకా అందుకే బ్రేక్ తీసుకొని ఐ ఫినిష్ మై లంచ్ అండ్ నేను గులాబ్ జామున్ చేయడానికి రెడీ అవుతున్నాను. సాయంకాలం అయినా వీ కెన్ ఆఫర్ ఇట్ టు గాడ్ కదా అని చెప్పి.
ప్లస్ మా హస్బెండ్ ఇప్పుడు వస్తారు ఇంకొంతసేపట్లో, అండ్ ఆయనకి సర్ప్రైజ్గా చేసి చూపిద్దాము, వేడివేడిగా తింటారు కదా అని కూడా ఒక చిన్న ఎక్సైట్మెంట్ అనమాట. యాక్చువల్గా వాడు ఎంటీఆర్ ప్యాకెట్ మీద అయితే 1 kg షుగర్ వాడమన్నాడు. ఆబ్వియస్లీ ఐమ్ నాట్ గోనా యూస్ సో మచ్. సో నేను ఇందాక తీసుకున్న కప్లో అయితే 2 cups ఆఫ్ పిండి అయింది కదా. సో జస్ట్ నేను ఒక 1 cup వాడాను షుగర్. అండ్ ఆ షుగర్ సిరప్ని నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ. దాంట్లో మళ్ళీ నేను హ్యావ్ టు ఆల్సో యాడ్ కుంకుమ పువ్వు కూడా. ఈ కాయిల్ బర్నర్స్కి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హీట్ బాగానే అవుతుంది. ఇది వరకు మాకు ఇండక్షన్ ఉండేదన్నమాట, కుక్ టాప్. ఇప్పుడేమో ఇలా కాయిల్ బర్నర్స్ వచ్చాయి, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే ఎస్పెషల్లీ నేను డీప్ ఫ్రై ఐటమ్స్ చేయాలంటే కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది ఇది ఇండక్షన్తో కంపేర్ చేస్తే. బట్ ఏమవుతుందంటే ఓవర్ హీట్ అయిపోయింది అనుకోండి, అది రెగ్యులేట్ అవ్వట్లేదు అనమాట హీట్ మా దాంట్లో. ఈవెన్ లోలో పెడితే లోగా ఉంటుంది, హైలో పెడితే హై ఉంటుంది, బట్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ ఇట్స్ నాట్ గెటింగ్ రెగ్యులేటెడ్ అనిపిస్తుంది నాకైతే. సో కొంచెం స్కేరీగానే ఉంటుంది కదా అలా ఉంటే, బికాజ్ మేము కింద ప్రతిదాని కింద వీఆర్ పుట్టింగ్ అ సిల్వర్ ఫాయిల్. ఎందుకంటే మళ్ళీ ఆ కింద ఒక బాటమ్ ఇస్తాడు వాడు, బాటమ్ పాడవకుండా ఉండడానికి, అలా స్పిల్ ఓవర్ అవ్వకుండా ఉండడానికి ఇలా మేము సిల్వర్ ఫాయిల్ వాడుతున్నాం, ఈజీ టు క్లీన్ కాబట్టి. బట్ దానివల్ల ఏమో కానీ ఇఫ్ ఇట్ గెట్స్ సూపర్ హీటెడ్ అప్, ఆ సిల్వర్ ఫాయిల్కి అంటేసుకొని మంట కూడా వచ్చిన టైమ్స్ ఉన్నాయి 2-3 సార్లు. ఐ వాస్ వెరీ స్కేర్డ్. అంటే ఎప్పుడు వాటర్ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి వాటర్ వేసేస్తే ఇట్ డజంట్ బ్లో అప్ మచ్. బట్ స్టిల్ నాకు ఇది కొంచెం హెడేక్గానే అనిపిస్తుంది ఈ కాయిల్ బర్నర్స్. ఐ మీన్ అన్లెస్ అంటే వీ గెట్ అవర్ ఓన్ హోమ్ ఆఫ్ అవర్ ఓన్, ఈ గ్యాస్ స్టవ్స్ని బాగా మిస్ అవుతున్నాను ఇక్కడ నేను. అంటే కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ అనే చెప్పాలి ఇక్కడ ఇది. సో వాడు ఎంటీఆర్ వాడితే ఘీ రాసుకుంటూ హీ ఆస్క్డ్ us టు మేక్ దీస్ ఉండలు. సో దట్స్ హౌ ఐమ్ మేకింగ్. చాలా 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 చిన్న సైజులో చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫ్రై అవ్వడానికి ఫాస్ట్గా బాగుంటుందని. యాక్చువల్గా షుగర్ సిరప్లో వేసాక ఇంకా బాగా విడుతాయి. అందుకనే ఐమ్ ట్రైంగ్ టు మేక్ స్మాల్ బాల్స్ అనమాట. ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి సాస్ ప్యాన్స్ వాడుకుంటాను. మూకుడ్లు అలాంటివి ఉన్నాయన్నమాట, అంటే ప్యాన్స్ టు ఫ్రై. కానీ ఐ జస్ట్ డోంట్ ప్రిఫర్ ఇట్, ఎందుకంటే చెప్పాను కదా అగైన్ కాయిల్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఐ ఫైండ్ ది సేఫ్, స్పిల్ ఓవర్ ఎక్కువ ఉండదు అనిపిస్తుంది వీటిల్లో అయితే. నూనె ఎక్కువ వేయాలి టు ఫ్రై ఇట్ వెల్, అఫ్కోర్స్ అది ఉంది. బట్ కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ ఎక్కువ ఉండదు కదా, యూ జస్ట్ హ్యావ్ టు పోర్ మోర్ ఆయిల్ టు గెట్ డీప్ ఫ్రైడ్ ఇలాంటి ఐటమ్స్కి. కానీ స్పిల్ ఓవర్ చాలా తగ్గుతుంది అనిపిస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు గెట్ స్కేర్డ్ ఫర్ ఇఫ్ ఆయిల్ ఇస్ గెటింగ్ స్పిల్డ్ ఓవర్ అక్రాస్ అని చెప్పి. సో నేను సాఫ్రన్ కూడా వేస్తున్నాను కదా. సో సాఫ్రన్ ఎప్పుడు డైరెక్ట్గా వేయకూడదు అనమాట, ఇది యూ హ్యావ్ టు డైల్యూట్ ఇట్ ఇన్ వాటర్ ఆర్ మిల్క్, ఎందుకంటే అప్పుడే దాని ఫ్లేవర్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడైతే మనం గులాబ్ జామున్లో మిల్క్ వాడలేం కాబట్టి సిరప్లో నేను కొంచెం వాటర్లోనే డైల్యూట్ చేసి కొంచెం మిక్స్ చేసి అప్పుడు నేను షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటాను. రాయిందేమో గులాబ్ జామున్తో ఒక ప్రాబ్లం ఏంటంటే చేస్తున్నప్పుడు అరే ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి ఏంటో అనిపిస్తుంది అనమాట. బాగా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతున్నాయి, ఫాస్ట్గా బ్రౌన్ కూడా అయిపోతాయి. బట్ అయిపోయింది కదా అని తీసేసాం అనుకోండి విత్ ఇన్ అ మినిట్, అది వేసేసాం అనుకో సిరప్లో, అంతా బాగానే ఉంటుంది. బట్ తినేటప్పుడు లోపలేం ఉడకదు. సో ఈవెన్ దో ఇట్స్ గెటింగ్ అ లిటిల్ బ్రౌనర్ ఆన్ ది అవుట్ సైడ్, కొంచెంసేపు ఉంచడమే బెటర్. లోపలికి కూడా వెళ్ళి మంచిగా ఫ్రై అవుతే ఓవరాల్గా తినేటప్పుడు నీట్గా ఉంటుంది. ఆర్ఎల్స్ లోపల పచ్చి పచ్చిగా ఉండగా అలానే ఉంటుంది. సో దట్స్ బిగ్, అంటే ఇఫ్ యూ కీప్ డూయింగ్ మనకు అర్థమవుతుంది. నేను అలా ఫస్ట్ టైం చేసిన వెంటనే అరే వేయంగా ఏంటి ఇంత బ్రౌన్ అయిపోతుంది, సూపర్ ఫాస్ట్గా అయిపోయింది కదా అని హాఫ్ అన్ అవర్లో చేసేసాను మొత్తం ప్యాకెట్. అప్పుడు రియలైజ్ అయ్యి ఓహో లోపల స్నేహం ఉడకలేదు అని చెప్పి పాపం మా వాళ్ళు చాలా కష్టపడి తిన్నారు. సో ఈసారి అలా చేయట్లేదు. ఈ అది కొంచెం బ్రౌన్గా అవుతున్నాయి, ఇంకెక్కువసేపు ఉంటే నల్లగా కూడా అవుతాయి. బట్ ఇట్స్ ఫైన్, వదిలేస్తున్నాను అనమాట, లెట్ దెమ్ ఫ్రై ఇన్సైడ్ కూడా అని చెప్పి.
ఈ పిండి కూడా కదా మనం ఎలా చేయాలి అంటే బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ప్రెస్ చేస్తే అండ్ దెన్ అప్పుడు ఇఫ్ యూ మేక్ ఇట్ ఇంటూ అ రౌండ్ బాల్ అప్పుడు బాగా ఫ్రై అవుతుంది. అంటే దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఐ హావ్ లెర్న్ విత్ ప్రాక్టీస్ అంతే. ఈ ఒక్క స్వీట్ నేను బాగా చేసేదాన్ని. మా ఇంట్లో పెద్ద స్వీట్స్ తిన్నరు కూడా. పెళ్ళాక నేర్చుకుంటున్నాను బికాస్ మై హస్బెండ్ ఇస్ అ స్వీట్ టూత్ అండ్ ఐ లైక్ కుకింగ్ ఫర్ హెమ్. సో వేడి వేడి గులాబ్ జామున్ ఇంకా లెమన్ రైస్ రెడీ. ఈరోజు స్పెషల్ ఇదే అనమాట, శ్రావణ మాసం శుక్రవారం స్పెషల్. ఒకటి ఆల్రెడీ నైవేద్యం పెట్టేశాను, ఇది ఈవినింగ్. హోప్ యూ లైక్ దిస్ రెసిపీ. ఇవి అందరికీ తెలిసినవే బట్ నాకు తెలిసినట్టు నేను చేశాను. ఇన్ కేస్ ఎనీ కరెక్షన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే యు ఆర్ ఫ్రీ టు కమెంట్ ఆన్ మై వీడియో. అండ్ దీని తర్వాత నేను ఒక స్మాల్ వాక్కి వెళ్దాం అనుకుంటున్నాను జస్ట్ ఫర్ అ రిఫ్రెష్మెంట్ పర్పస్. అండ్ ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ మై హస్బెండ్ అండ్ డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తినేస్తాం. యాక్చువల్లీ ఇదే మిగిలింది, సో ప్రాబబ్లీ ఇదే. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్. ఇన్ కేస్ మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్తో ఇంకా ఎంటర్టైనింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను మళ్ళీ. Bye bye.